వరంగల్లో బంగారం కరిగించే షాపులో నమ్మకం అనే ముసుగులు పనిచేస్తూ అతను చూసి భారీ మొత్తంలో బంగారాన్ని చోరీ చేసిన ఘరానా దొంగను సిసిఎస్ మరియు మట్వాడ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. పోలీసులకు పట్టుబడిన ఈ దొంగ నుండి పోలీసులు సుమారు 52 లక్షల విలువ గల 700 గ్రాముల బంగారు బిస్కెట్లతో పాటు ఒక సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘరానా దొంగ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ వివరాలను వెల్లడిస్తూ మహారాష్ట్ర సాంగ్లీ జిల్లా సాల్సింగే తాలూకా భాగ్యనగర్ ప్రాంతానికి చెందిన 30 సంవత్సరాల సురేష్ లక్ష్మణ్నాథ్ ఒంటరిగా జీవిస్తూ తాగుడు, సట్టా, మట్కా లాంటి జోదాలను బానిసగా మారి దొంగతనాలు పాల్పడినట్లు తెలిపారు. ప్రతిభ కనబర్చిన సెంట్రల్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీ రవి, సీసీఆర్పీ ఏసీపీ డేవిడ్ రాజు, వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్, సిసిఎస్ మట్వాడ ఇన్స్పెక్టర్లు అబ్బాయ్, గోపి, ఏఏఓ సల్మాన్ పాషా, మట్వాడ క్రైమ్ ఎస్ఐ విఠల్, ఏఎస్ఐ శివకుమార్, హెడ్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ ద్వారా ఒక పెద్ద ఆఫెండర్ పట్టుకోవడం జరిగింది. అక్యూజ్డ్ పేరు సురేష్ లక్ష్మణ్ బాడ్. ఈయన ఇక్కడ ఒక జ్యువెలరీ షాప్లో కొన్ని రోజు పని చేసి దొంగతన చేసి 800 గ్రామ్స్ గోల్డ్ పారిపోయారు. మన టీం వాళ్ళ ద్వారా వాళ్ళకి అప్రిహెండ్ చేయడం జరిగింది. రికవరీ కూడా దాదాపు 90% అంటే 700 గ్రామ్స్ వరకు రికవరీ కూడా చేయడం జరిగింది వేరే చోటు నుంచి. సో ఈ అక్యూజ్ గురించి వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్ కి ఉండి ఇక్కడ అంటే ఇదే ఉద్దేశంతో వచ్చి మోసం చేశారు. ఇక్కడ ఉన్న షాప్ ఓనర్ కి వాళ్ళ దగ్గర పని చేసి ఒక రోజు సీసీటీవీ కట్ చేసి పారిపోయారు. ఇది అన్ని గోల్డ్. ఈ టీంలో అబ్బయ్య, సిసిఎస్ ఇన్స్పెక్టర్ సల్మాన్, తర్వాత శివకుమార్ ఏఎస్ఐ, నసీం, మధుకర్, చంద్రశేఖర్, ఈ ముగ్గురుకి టీం చాలా హార్డ్ వర్క్ చేసి పట్టుకోవడం జరిగింది. మనము కమిషనరేట్ లో ఎక్కడ కూడా పెద్ద సంఘటన జరిగినా స్పెషల్ గా అటెన్షన్ ఇచ్చి టీం ఫామ్ చేసి వెనుక ఫాలో చేస్తున్నాము. ఆ చేసిన పనికి రోజు రిజల్ట్ ఉంది. ఐ కమెండ్ అప్రిసియేట్ సిసిఎస్ టీం కి. లోకల్ టీం కూడా మటవాడ ఎస్హెచ్ఓ గోపి, ఏసీపీ వరంగల్ నందిరామ్ గారు కూడా చాలా అంటే ప్రతిరోజు ఒక పట్టుదలంతో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏదో ఒక విధంగా పట్టుకు రావాలి అక్యూజ్డ్ కి చాలా హార్డ్ వర్క్ చేసి అందరికీ ఒక టీం వర్క్ తో ఈ సక్సెస్ జరిగింది. థ్యాంక్ యూ.